తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మికుల పక్షాన ఇక్కడ కూడా వెనకడుగాసే వేసే ప్రసక్తే లేదు. మనం ఒకసారి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రవి పటేల్ అన్నతో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మీరు మద్దతు తెలిపారు కదా, ఎట్లా ఉన్నది? కొన్ని చోట్ల అక్రమ కేసులు పెడతామని చెప్పడం, లేకపోతే బ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం, మీరు మద్దతు తెలపద్దు కార్మికులకు అని చెప్పడం, అట్లా అక్కడ భూపాలపల్లి జిల్లాలో ఎట్లా ఎట్లా నడుస్తుంది? ఏదైతే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ మీదనే ప్రతిరోజు కూడా కార్మికులు ఎక్కడ డిపోల ముందు కానీ రోడ్ల మీద కూర్చుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరుగుతుంది. అదే క్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ డిపో నుండి కూడా బస్సులు బయటికి రాకుండా ఆర్టీసీ కార్మికులతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించి అడ్డుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం గాని పోలీసు యంత్రాంగం గాని ఏ కేసులు పెట్టినా ఎంత భయభ్రాంతులకు గురి చేసినా కూడా భయపడే ప్రసక్తి లేదు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి 32 అంశాలు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో ఈ గత ప్రభుత్వం గాని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ లో ఆర్టీసీ కార్మికులు లేనిది ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోదని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా కలిసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాళ్ళు కొత్త అడిగే పరిస్థితి ఏం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పి 24/7 కార్మికులు, కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, లేదంటే డిపోకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ ఇదంతా కూడా వాళ్ళ కష్టాన్ని ఫలంగా పెట్టి ఈ రోజు లాస్ట్ లో ఉన్న ఆర్టీసీని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇదే ప్రభుత్వం ఉచిత బస్ సర్వీస్ ఇస్తే వేలాది మంది మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు బస్ లో ఫ్లోటింగ్ ఎక్కువైనా కూడా వాళ్ళు ఇబ్బందులకు బాధలకు కూర్చుకొని ఈరోజు ఆర్టీసీని నడిపిస్తున్న కార్మికులను ఈరోజు రోడ్ల పాలైతే వాళ్ళు చర్చలకు పిలిచి ఇంతవరకు వాళ్లకు ఏ విధమైనటువంటి హామీ ఇవ్వకుండా, అంటే ప్రభుత్వం తరఫు నుంచి పోలీసులు ఏమి హెచ్చరిస్తున్నారు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారు? మీకు ఏమైనా చెప్పారు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు.